ఇలాంటిది ఇవ్వము అని నిర్బంధం ఇక ఢిల్లీలో పార్లమెంట్లో బయట ఉద్యమాన్ని అది మా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రజలు ఉద్యమం వల్ల ఈ దశలో ఏర్పడింది. దాన్ని ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పేది ప్రైవేటీకరణతో ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వస్తాయి. అదే ఈ సభలన్నీ ముందర మనం చాలా విన్నాం. First of all, thank you and congratulations all these sale employees of this Visakhapatnam. I wish your genuine demand should be success and your real agitations and other activities. The Labour Progressive Federation always gives the support to you also. And first of all, I want to give an advice to everyone. The unity must be there. We have to keep all the other things away from, and we have to make a good coordination with the smaller union, bigger union. So every union we have to bring a coordination by which only we can get success, and you should have a good rapport with the public also. That the public support is very, very important. I hope that you are all very senior leaders. You are doing well, and I appreciate also, and I hope that you will get success on this your meditations and all the activities. Thank you very much. So we have to go to court and all, but they feel like only that time Indira ji has laid the foundation stone. Only Congress can save this without the privatization taking place and all. So they need, even Manmohan Singh ji expanded that. So Suresh dedicated to the nation. So Congress has taken up the developed Vizag steel plant, sir, and 32 people have died that time to bring this Vizag steel plant, sir. Almost more than 20,000 acres were given, taken from the farmers, sir, from those villages, and such a big prestigious steel plant. Today's day, central government is privatizing, sir. So they have hope only on Congress party. Now only Congress can save 30,000 workers are directly 1 lakh people are depending on this, sir. So they want our voice and Rahul ji's voice in the parliament. The issue already is profit of 10 crores every day, sir. So now this is the biggest steel plant in South India. So they wanted to see solar based. Indira Gandhi 20 million tons foundation. The roadmap is already being put. we'll try to take it. అమ్మకం జరిగితే ఈ దేశాన్ని కూడా వీళ్ళు అమ్మేస్తారు. బీజేపీ వాళ్ళు దేశాన్ని అమ్ముతారు. ఈ దేశాన్ని అమ్మనియో అని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చిన కార్మిక నాయకులకు ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాయన మిత్రులారా, మీకందరికీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన జేజేలు పలుకుతున్నా. జేజేలు పలుకుతున్నాం. మిత్రులారా, మీకు ఒక మాట ఇస్తున్నాం. ఆ రోజు కమ్యూనిస్టులు అసెంబ్లీలో రాజీనామాలు ఇచ్చారు. ఈ రోజు ఒక మాట చెప్తున్నాం మీకు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలకే ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తాం. 13 జిల్లాలకి. ఇది విశాఖ సమస్య కాదు, ఆంధ్రదేశం యొక్క సమస్య. ఇది ఒక ప్రభుత్వ రంగ సమస్య. 33,000 కోట్ల రూపాయలకే 2 లక్షల కోట్ల రూపాయలు అమ్మడానికి ఎవడమ్మమ్మ కూడా సొత్తేది ఎవరు దీన్ని అమ్మడానికి వీలేదని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. మీకు అందరికి కూడా జేజేలు పలుకుతున్నాం. ఆఖరి మాట నేను ఒకటి చెబుతున్నా. మిత్రులారా, చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఇంత పెద్ద ఎత్తున జయప్రదం అయిందంటే కారణం కార్మికుల
సంస్థలు, కార్మిక సంస్థలన్నీ కూడా అన్ని కార్మికుల యొక్క నాయకత్వం కింద ఇది విశాఖ నగరంలో ఆ రకంగా ప్రారంభం కావడం దీనికి ఇది ప్రధానమైనటువంటి కారణం. రాజకీయ పక్షాలలో మేము మీకు మద్దతు ఇస్తున్నాం. నాయకత్వం అంతా కూడా కార్మికుల యొక్క నాయకత్వం. కార్మిక వర్గం శక్తి అంతా ఇంత కాదు. దేశాల చరిత్రని మార్చేసింది కార్మిక వర్గం. ఏదో అనుకుంటున్నారు కావాలా ఈ పిల్లకాకే, ఇది పిల్లకాకి 7 సంవత్సరాల పిల్లకాకిది. ఈ పిల్లకాకే అసలు విషయం అర్థం కావట్లా. ఆయన ఏదో అనుకుంటున్నారు కావాలా. చైనా వాళ్ళు ఏం చెప్పారో చూడండి. నేను మనవి చేస్తున్నా, అమెరికా వాళ్ళ గ్లోబలైజేషన్ పప్పులడకం. గ్లోబలైజేషన్ అంటే మామూలు గ్లోబలైజేషన్ కాదు. ఒక పక్క నుంచి ఒక దేశం మీద ఇంకో దేశం మీద అన్నిటి మీద దాడి చేసుకుంటా వస్తా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచే పాకముడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ ఒకట వీళ్ళ కాష్టం కాలా. ఈ అమెరికా వాళ్ళ కాష్టం ఎప్పుడు కాస్తుందా అని చెప్పి జనం చూస్తున్నారు. వియత్నాం బుద్ధి చెప్పిన వాళ్ళకి అర్థం కాలా. ఈరోజు ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ ఆర్థిక విధానాలు సాగుతున్న సమయంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. దాన్ని సవాల్ చేసేటువంటి శక్తులు ప్రపంచంలో బయలుదేరాయి. ఇదే ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల యొక్క హక్కు. 7 నెలలుగా నిద్రాహారాలు మానుకొని అత్యంత కఠినమైనటువంటి కోవిడ్ పరిస్థితులను కూడా ఎదుర్కొని మా ప్రాణం కంటే విలువైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఎంతటికైనా సరే మేము తెగించి పోరాడతామని నిరూపించిన విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, కార్మిక సంఘ నాయకులకి అందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారం. దానితో పాటు ఈ యొక్క పోరాటానికి మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా మంది అనుకోవచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య అంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ తాలూకా సమస్య అనుకోవచ్చు, కానీ అది కాదు. ఏదో విశాఖపట్నం నగరంకు ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు. ఏదో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు. యావత్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది ఎలా పుట్టినటువంటిది? తెలుగు వారి ఆత్మగౌరవం నుంచి, తెలుగు వారి త్యాగం నుంచి, తెలుగు వారి కష్టం నుంచి పుట్టినటువంటి సంస్థ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఢిల్లీలో ఉన్న పెద్ద మనుషులకు వినపడేలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది తెన్నేటి విశ్వనాథం గారు, అమృతరావు గారు, గౌతు లచ్చన్న గారు, మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాంటి చాలా మంది మహామహులు, ఎంతో మంది మరి ప్రజా సంఘాల నాయకులు అందరితో కలిసి 32 మంది ప్రాణ త్యాగం చేసి సాధించినటువంటి సంస్థ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంస్థ అని కూడా తెలియజేస్తున్నారు. అలాగే చాలా మంది ఆ రోజు మరి గాయపడ్డారు, చాలా మంది ఉద్యమం బాటకు నడిచారు. ఒకే ఒక్క ఆలోచనతో స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి, మన విశాఖపట్నం నగరానికి తీసుకొని వస్తే లక్షలాది మంది ప్రజలకి భరోసా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఆ రోజు ప్రధానమంత్రులు సైతం మరి వేరే చూపు చూస్తే వాళ్ళ చూపుని సైతం ఉంచి మెడలో ఉంచి సాధించుకునేటటువంటి దమ్ము మన తెలుగు వారిలో ఉందని మీ అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాము. ఈ రోజు మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ వచ్చింది. మరి కదం తొక్కుతూ, మరి భుజానికి భుజం తోడు చేస్తూ అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. నేను మీ అందరికీ కూడా కోరుకునే ఒకే ఒక్క మాట, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మీరు కూడా అదే ఐక్యతతో అందరినీ కలుపుకొని మన తాలూకు వాయిస్ ని మరింత బలోపేతం చేయడానికి మీరు కూడా ఐక్యతగా ముందుకు నడవండి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. కాదు, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి, ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందని మనం నిరూపించుకోవాలి. ఈరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించ ఊరుకోమని కూడా
త్యాగం చేశాం మనం. రైతుల తాలూకా భూమి త్యాగం చేస్తే ఈ రోజు ఇదే కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను, 22,000 ఎకరాలు సేకరించగలరా? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడికైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళండి, ఏ జిల్లాకైనా వెళ్ళండి, 22,000 ఎకరాలు ఒకే దగ్గర మీరు సేకరించగలరా? దమ్ము ప్రభుత్వాల దగ్గర ఉన్నాయని ఆ రోజు ఏ రకంగా ఇచ్చారు? ప్రభుత్వం కాబట్టి ఇచ్చారు. ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంటుంది. ఒక సామాజిక బాధ్యతతో, ఆర్థిక బాధ్యతతో ప్రజలకి కట్టుబడి ఉండి రిజర్వేషన్స్ అమలు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే భూమి త్యాగం చేశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకొని వస్తుందనే ఆలోచనతో అంత భూమిని ఇచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి భూమిని స్వచ్ఛందంగా ఈ రోజు ఎవరో బయట నుంచి, ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరో వస్తారో వాళ్ళ చేతులు పెడతారని అంటే మేము ఆంధ్ర వాళ్ళు ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళని తెలియజేస్తున్నాం. ఇందాక చాలా మంది మాట్లాడుతూ చెప్పారు సౌత్ ఇండియాకి చిన్న చూపు చూస్తుందని. నేను ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తాను, ఆంధ్ర వాళ్ళకి ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. రాష్ట్రం విడదీయడంలో, ప్రత్యేక హోదా ఇవ్వడంలో, రైల్వే జోన్ లో, మరి అలాగే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దీనికి అంతం మనం పలకాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన తాలూకా మనోభావాల మీద తొక్కుకుంటూ వెళ్తారనంటే అటువంటి కార్యక్రమాలు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇదే కేంద్రానికి దమ్ముందా? వెస్ట్ బెంగాల్ లో ఏదైనా పిఎస్సీ ఉంటే తాకడానికి దమ్ముందా? తమిళనాడులో ఉంటే తాకడానికి దమ్ముందా? కేరళలో ఉంటే దమ్ముందా? అయ్యా మోదీ గారు, మీ రాష్ట్రం అయినటువంటి గుజరాత్ లోనే జిఎస్పీఎల్ కి ఓఎన్జీసీ నుంచి డబ్బులు ఇచ్చి పిఎస్సీ వేరే దేశంలో ఉన్నామా? నేను మొన్న స్టీల్ ప్లాంట్ మీద ఒక అవకాశం మాట్లాడినప్పుడు నేను అదే మాట అన్నాను, దేశంలో ఒకే దేశం ఉన్నప్పుడు ఒకే న్యాయం ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా సరే పిఎస్సీలన్నిటికీ ఒకటే న్యాయం ఉండాలి. ఈ రోజు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం? మేము బిజినెస్ చేయం, పిఎస్సీలన్నీ కూడా బిజినెస్ చేసేటటువంటి కార్యక్రమాలు. ఎవరన్నీ బిజినెస్ చేయమంటున్నారు? అసలు పిఎస్సీలు పెట్టడానికి ఒక ఆలోచన కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పెట్టారు తప్పితే ఏదో ప్రభుత్వం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కాదు. మీరెందుకు ఈ రోజు మాట మార్చి మీరు ఆర్గ్యుమెంట్ మీ వైపు నడిపించుకోవడానికి పిఎస్సీని నెగిటివ్ గా ఎందుకు చిత్రీకరిస్తున్నారనేది కేంద్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను. మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం మీరు బిజినెస్ చేయొద్దు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఉన్నాయి, వాళ్ళకి భరోసా కల్పించండి. భూమి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి భరోసా కల్పించి ముందుకు నడిపించండి. మా కార్మికులు కష్టపడి దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా అందుకున్నటువంటి నెంబర్స్ ఈ రోజు కోవిడ్ లో కూడా సాధించి ప్రపంచంలో వాళ్ళకి ఆదరించి వాళ్ళకి ముందుకు నడిపించండి. ఆ ఆలోచనతో మీరు రావాలి, కానీ బిజినెస్ చేతులు చేయలేము మేమని చేతులు నిలుపుకోవడం మంచి పద్ధతి కాదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే రకంగా ఈరోజు ఎంప్లాయీస్, ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఇలా 40,000 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి ఏ సంస్థ అయినా భారతదేశంలో ఒక్కటైనా ఉందా? ప్రైవేట్ సంస్థలు అంటున్నాం. రోజు రోజుకి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ క్రమక్రమేణా తగ్గిపోతూ ఉంటున్నారు. రేపు అదే పరిస్థితి స్టీల్ ప్లాంట్ కి తీసుకొని వస్తారు. ఆటోమైజేషన్ అంటారు, కోకెవన్ లో గానీ బాయిలింగ్ ఫర్నెస్ లో గానీ ఇంకా మనుషులు అవసరం లేదు, లేబర్ అవసరం లేదని ఇష్టానుసారంగా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేస్తే కష్టపడి పనిచేసినటువంటి మా కార్మికులకు ఎవరు ఆదుకుంటారని కేంద్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను. కాబట్టి మీరు మాయ మాటలు చెప్పొద్దు. అప్పుడు ఉన్నటువంటి కాలం కాదు. మీరు ఒకటి మాట్లాడితే మాకు వచ్చేది ఇంటర్నెట్ యుగం ఇది. మీరు 4 గోడల మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా సరే మాకు అందరికీ కూడా వినిపిస్తుంది. అటువంటి యుగంలో మనం ఉన్నాం. మీరు లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడొద్దు అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ పార్టీ పేరు చెప్పదలుచుకోవడం మీకు అందరికీ తెలుసు. 28 మంది ఎంపీలు ఉన్నారు. అడిగింది ఏంటి? ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, అరే బాబా నువ్వేమైనా అడిగినావా పార్లమెంట్ లో అంటే, నేను అడిగింది ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే, స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కాకుండా ఇంకా దగ్గర మీ దగ్గర వేరేనా ఆప్షన్ ఉందా? ఇదే నిన్న ఇక్కడ తీసుకొచ్చినట్టు 28 మంది ఎంపీల్లో మెయిన్ లీడ్ చేస్తున్న వ్యక్తి లాస్ట్ లో మాట్లాడే మాట ఏంటి? మాట్లాడే మాట ఒకటే మాట్లాడింది ఆయన. మేము పరిశీలిస్తున్నాం. ఈరోజు సాక్షి రైటింగ్ ఏంటి? సంఘీభావం ప్రదర్శనకి వస్తున్నావు. నువ్వు సంఘీభావం కావాలని సంఘీభావం, నీ సంఘీభావం నాకొద్దు, నీ సంఘీభావం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్దు, నీ సంఘీభావం స్టీల్ ప్లాంట్ వద్దు. నువ్వు చేతనైతే ఆపు. ఉన్నా నీ దగ్గర ఉన్నది. అరే బాబా 32 మంది ప్రాణాలు కోల్పోయినారు. మీరు 28 మంది మీరు పదవులు కోల్పోయారు. అయ్యా మీరు ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళు ఆ స్టీల్ ప్లాంట్ కోసం. ఇప్పుడు మీరు పదవులు అందుకోలేరా? అంటే మీ పదవులంటే అంత కోపమా? ఈ పదవులంటే అంత ప్రాణమా మీకు?
ఇక్కడ ఆస్తులు పోతున్నాయి, ప్రజలు పోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు పోతుంది. మీకేం లేదు. నేను చూసారా ఎంత తెలివిగా చేసిండు ఆ క్యాండిడేట్. 28 మంది ఎంపీలు ముందు మాట్లాడించి ఫైనల్ గా నేను వచ్చి మెల్లిగా అంటే ఏంటి నరేంద్ర మోడీకి డైరెక్ట్ గా మెసేజ్ పంపిస్తున్నారు. I'm not into politics. I'm not claiming any party. Be with the Congress, be with the YKAPA, be with the TDP, be with the BJP. What is our role in the stopping the privatization? That's my simple question. That's my simple question. So, if someone has objection with this, okay, then I can stop my voice. If someone has problem with this, I can stop my voice. But you all people are here just making to stop the privatization. Just to stop the privatization. Who are the party? Whatever the party, who are the leader? I don't care. But the thing is that, where are you? But what is your contribution? What is your contribution? That's what my point is. Thank you, sir. एक अर्थशास्त्री हूँ। मैं हार्वर्ड से भी पढ़ा हूँ, स्टैनफोर्ड से भी पढ़ा हूँ, IIT दिल्ली से भी। मैं अर्थशास्त्री होने के नाते ये बात कहता हूँ, स्टील प्लांट में नुकसान आए कोई बात कभी होती नहीं। नुकसान का कोई शब्द प्रयोग करने की जरूरत नहीं। शायद जिसने भी ये बात कहा हो, आपको शरा याद होगा, ये ड्रिजिंग कॉरपोरेशन थी, वो ड्रिजिंग कॉरपोरेशन को भी इन्होंने प्राइवेटाइजेशन करने की कोशिश किया था। उसमें मैं चीफ एडवाइजर था, उनको मैं एडवाइस करता था। और उस टाइम पर मैंने इन सबको दिल्ली में, क्योंकि मैं दिल्ली में रहता हूँ, मैं इन सबको अच्छी तरह जानता हूँ। आपकी जो समस्या है, मैंने आने का इसीलिए था, मैं बहुत बार टीवी में आके आप लोगों को समर्थन दिया था। मैं हिंदी में इसीलिए बोल रहा हूँ, तेलुगु में नहीं बोल रहा हूँ, क्योंकि मुझे पक्का पता है मेरी यहाँ आना और मेरी ये बातचीत बहुत आगे जाएगी, बहुत बड़े लोगों की तक बात पहुँचेगी। और मेरी आना बहुत इसीलिए था क्योंकि मैंने ड्रिजिंग कॉर्पोरेशन को अपोज किया था और उस टाइम पर प्रधानमंत्री जी को साफ साफ शब्द में ये बात कहा था, क्योंकि उनको समझ ही नहीं थी ड्रिजिंग कॉर्पोरेशन होता क्या, किसी को कोई समझ ही नहीं थी। मैंने शायद 200 पेज का लेटर लिखा था, उस कमेटी में गलती से मुझे चेयरमैन बनाया गया और उनको ये नहीं पता था मैं उनके खिलाफ हूं, क्योंकि गलती क्या थी, मेरे को चेयरमैन बनाया और मैंने अच्छी तरह उसको प्यार से प्राइवेटाइजेशन नहीं होने दिया। इसी तरह मैं सबको आश्वस्त देता हूं, जो भी हमारा आज से, क्योंकि आप वैजाग है आंध्रा की, मैं भी आंध्रा का हूं, मैं वेस्ट गोदावरी का हूं, నేను కూడా వెస్ట్ గోదావరి వాడినే, నేను తెలుగు వాడినే, నేను తెలుగులో ఎందుకు మాట్లాడలేదంటే ఈ తెలుగు మాట్లాడకపోవడానికి కాదు, తెలుగు వాడిని చెప్పుకోవడానికి నా గర్వకారణం. ఎందుకంటే టీవీ5లోనూ అన్నింటిలోనూ వస్తూ ఉంటాను, ఏబిఎన్ అన్ని ఛానల్లో వస్తూ ఉంటాను, నేషనల్ ఛానల్స్లోనూ నేను రోజు ఉంటూ ఉంటాను. సో మీకు నేను చెప్పేదంటే, ఒక అర్థశాస్త్రిగా చెప్పేది ఏంటంటే, మీ భావనని కాదు, ఇది దేశానికి నష్టం. స్టీల్ ప్లాంట్ నష్టం అని చెప్పినాడు దేశానికి నష్టం, స్టీల్ ప్లాంట్ లో నష్టం వస్తోందని చెప్పినాడు దేశానికి నష్టం. వాడు దేశానికి తోడ్పడ్డాడు. వాడు ఎవడైతే స్టీల్ ప్లాంట్ నష్టం వచ్చిందని చెప్పాడో వాడు టెర్రరిస్ట్ తో సమానం. ఎందుకంటే ఏం చెప్పను, అంచేత ప్రైవేటైజేషన్ అనేది కాదు ఇది. అసలు గవర్నమెంట్కి, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా హక్కులు కానీ అధికారం కానీ ఉండదు. వాళ్ళకి ప్రైవేటైజేషన్ చేసే అధికారం, మీది 20 మిలియన్స్ దాకా మీది కాంప్రహెన్సివ్ రిపోర్ట్ నేను తయారు చేశాను. నేను ఇంకో 10 రోజుల్లో అయిపోతే నేను అది గవర్నమెంట్కి నేను ఇస్తాను. నేను మీ తరఫున ఇక్కడ పోరాటం చేస్తాను. నేను అమరావతి ఏ రకంగా అయితే, నేను అమరావతి దాంట్లో నాకు ఇబ్బంది అయినా కూడా నేను అందులో ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద కొట్టేశారు, అసలు ఆ అవసరం కూడా లేదు. అదే రకంగా పోలవరం ఇట్ ఇస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్. ఆ స్టేట్కి లైఫ్ లైన్ అది దానికే కాదు, ఎన్నో కనీసం 6-7 లక్షల హెక్టార్లకి ఇటు సైడ్ తెలంగాణకు ఉపయోగపడుతుంది, అటు సైడ్ తమిళనాడుకు ఉపయోగపడుతుంది. వీళ్ళకంటే మొదలు మోకాళ్ళలో ఉంటే వీళ్ళకి అర్థమవుతుంది, చావదు చెప్తే తర్వాత అర్థమవుతుంది వీళ్ళకి. అదే ఇదేదో పోరాటం అనేది మీరు చేస్తున్న పోరాటం ఇదేంటంటే, మహాత్మా గాంధీ గారు లాంటి ఉంటే ఆయన నవ్వుకోడు, కంటితో ఏడ్చేవాడు, కంటితో నవ్వేవాడు. అంటే ఇది ఏడుపు దేనికంటే ఈ దౌర్భాగ్యం ఏంటి రాదు, నవ్వు దేనికంటే హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఆయన ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి మీరు ఉద్యమం చేస్తున్నారు.
సో నేను చెప్పేది ఏంటంటే దీనికి పూర్తిగా మీకు మా సమర్థన ఉంటుంది. అఖిల భారత హిందూ మహాసభ కూడా సమర్థిస్తుంది. ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత గట్టిగా చెప్పాలో, ఎవరికి ఏ రీతిని చెప్పాలో, ఎవరికి అర్థమయ్యేటి ఇట్లా చెప్పాలో, ఎవరికి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో వాళ్ళకి అదే రకంగా అదే స్థాయిలో చెప్పి మా విశాఖపట్నం, నేను అక్కడ వాడిని, ఆ ఏరియా వాడిని, నాకు పూర్తిగా విశాఖపట్నం తెలుసు. ఎందుకంటే బ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆపించడానికి కారణం అది. ఇప్పుడు మీకు త్రిపాఠి అని రాజేష్ త్రిపాఠి మీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మధుసూదన్ ఉన్నప్పుడు నేను వచ్చాను మీ విశాఖపట్నం మీ స్టీల్ ప్లాంట్. నేను అక్కడ కూడా మీకు లెక్చర్ ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో తెలియదు. నేను మధుసూదన్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చాను నేను. సో నాకు పూర్తిగా దాని మీద అవగాహన ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ ఏ రకంగా దాన్ని నాకు అది తెలియదు. సో దాని మూలాన ఏంటంటే మీకు నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఉద్యోగం కోసం అని కాదు, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానం, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో మీకు తెలియవలసింది ఏంటంటే ఈ గవర్నమెంట్లు దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని స్వార్థపూరిత శక్తులు ఏకమై వాళ్ళకి ప్రజలకి ఏంటంటే ఇప్పుడు మనం చేసేది, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూసుకుంటేనే అక్కడ ఉన్నా వాళ్ళు ఏంటంటే సహజ వనరులు ఉపయోగించరు, ఎక్కువ వచ్చే జనరేషన్స్ కోసం ఆలోచిస్తారు. ఇక్కడ అలా కాదు, ఎప్పుడైతే తవ్వేద్దామా, ఎప్పుడైతే పట్టుకుపోదామా, లేదా అది కూడా గుళ్ళో లింగాన్ని మింగేద్దామా, లేదా ఆయన కూడా పట్టుకుపోదాం అంటే ఏంటంటే ఏం సాధిస్తారో తెలియలేదు ఈరోజు దాకా. అంచేత నాకు అనిపించింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఎంతో కష్టపడి ఎంతోమంది చనిపోయిన తర్వాత వచ్చింది. అంత ఈజీగా వదిలేసే రకం అయితే నేను కాదు. నేను అంత ఈజీగా అవసరమైతే మీ తరఫున సుప్రీంకోర్టులో నేను అది చేస్తాను, ఆ కేసు కూడా చేస్తాం. అంతవరకు వెళ్తుందని నేను అనుకోను. కొన్ని పరిణామాలు మార్పు చెందితే ఆగస్టు ఎండ్ దాకా మేము మార్పులు ఉంటాయని మేము అనుకున్నాం. ఆగస్టు ఎండ్లో కొన్ని మార్పులు ఉన్నాయి, ఢిల్లీలో చాలా మార్పులు జరుగుతాయి. మీరు అన్నిటికీ మీరే చూస్తారు, ఐ విట్నెస్ చేస్తారు. సో అది జరిగినప్పుడు తప్పకుండా ఈ స్టీల్ ప్లాంట్ని నాకు చేతనై ఎంత ఎలా అయితే చెప్పాలో అదే రకంగా మేము చెప్తాం. ఇక నేను తెలుగులో హిందీలో మాట్లాడితే కొంత అక్కడ దాకా వెళ్తుంది. కొంతమంది ఇక్కడ హిందీలో వినేవాళ్ళు ఉన్నారు, అక్కడ దాకా వెళ్ళి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో मैं इसीलिए हिंदी में बोल रहा था, और कोई बात नहीं थी. मैं तेलुगु का मैं बहुत ज्यादा फिक्र करता हूँ, मैं तेलुगु का आदमी हूँ, लेकिन ये नहीं है, मैं ये नहीं बोल रहा हूँ. मुझे ये चिंता है आप लोग दिल्ली में आकर के इस तरीके धरना दे रहे हैं. इस धरना से मैं बहुत, क्योंकि ये बात जरूरी नहीं थी. इस देश में ऐसा कोई जरूरत ही नहीं था. प्राइवेटाइजेशन क्यों कर रहा? पैसा नहीं है तो करेंगे क्या? इस देश में पैसा नहीं है क्या? क्या इस देश में पैसा नहीं है? प्राइवेटाइजेशन क्यों करना है? असल बनाया किस लिए था? आप लोगों ने बनाया किस लिए था? किस मकसद से इस स्टील प्लांट को बनाया गया था? स्टील प्लांट को कभी सोचा था इन्होंने माइंस देने की? क्या माइंस क्यों नहीं दिया था? कितने साल हो गए? 20 साल, 25 साल, 30 साल हो गए. कभी सोचा था? किसी सरकार ने सोचा था? केंद्र सरकार का धर्म बनता है, जरूरी है, धर्म है, इनका देना जरूरी था. और स्टील प्लांट के साथ इनको सबको, सरकार को भी खड़ा होना जरूरी है. ये गलत. The new legislation was passed by, and new legislation was introduced in Lok Sabha and Rajya Sabha. Defense sector, they are going to privatize, and also they prohibited the strike also. The employees' right for strike, that also prohibiting. A new act is introduced in Lok Sabha and Rajya Sabha. So this government intention is very clear. This government attitude is to help the corporate. All the corporate wants to take over all the public undertaking companies. Our airports, almost all airports we are going to privatize. Even profitable Thiruvananthapuram International Airport is a profitable airport which is come under Airport Authority of India. Now they are going to hand over to Adani. Our ports, our airports, our seaports, our refineries, our steel plants, everything they are going to say.
don't know what this government is doing. The Congress government from during Pandit Jawaharlal Nehru, after that Indira ji, after that Rajiv Gandhi ji, Narasimha Rao ji and Manmohan Singh ji, we established number of public undertakings, and also Congress government classified the public undertakings, Navaratna companies, mini Navaratna companies, like that, Maharatna companies. But this government, Narendra Modi came to power, NDA came to power. Even their trade union BMS also opposing this privatization. But they are not given any listen to even BMS opinion also. I was a former Union Labour Minister, MOS, Minister of State for Labour in second UPA government. At that time, we have to protect the workers' interest. We have given all the benefits to the workers, those who are working in the public sector as well as private sector. What is the situation now? This government is always anti-labor, anti-workers, anti-employees. This government is only protecting interest of the corporate multinationals, corporate people, multinationals and other industries. How long this government is going like this? They are not concerned about the poor workers. They are not concerned about the poor laborers. They are only concerned about the corporates and multinational companies. Therefore, after Visakhapatnam, they are planning to Salem and also other companies, one by one. They are coming from Andhra Pradesh. There are so many assurance when undivided Andhra has been divided into 2 states. At that time, then Government of India promised so many special, so many schemes. One is, special status of Andhra Pradesh. The Andhra MPs, my friends, they are always standing up and raising this issue. But this government is never minded Andhra Pradesh MPs raising the special status of Andhra. They never listen to Andhra MPs. Then Telangana MPs also raising some of the issue. They are not listening to Telangana MPs also. But during the government, during the Congress government, when Congress is in power, in the center, whatever Andhra MPs raising important issues from Andhra, our government is fully agreed that will be implemented. But the Andhra divided 7 years or 7.5 years already, more than around, according to my information, 7.5 years already over. The last 5 years NDA government became in power. Now again second NDA government is in power. They are not ready to give a special status to Andhra Pradesh. They are ignoring Andhra. They are refusing Andhra Pradesh people demand. So I am not going to enter details because I have to go to Parliament 2 o'clock, Parliament reassembling. I am a GV for Lok Sabha. I should be there in the house, but due to your demand and request, I came here because
I was a former labor minister in Union government. So it is my duty to come out here and convey to our support. Sri Gopal Raju called me from AHCC. Brother, our people are here. Yesterday they are in Development. Today they are in Andhra Bhavan. You must go because you are a former labor minister, union labor minister. You have to go there and address the workers. They came from Visakhapatnam. They are our brothers, they are our sisters. Their problem is very, very serious. The government of India is closing their eyes. Even the Cochin, just before I mentioned about Cochin refinery, we had a 3 months, 4 months, still agitation is going in front of Cochin refinery in Ernakulam. More than 8 months continuously agitations are going there in INDC, CIT, ITC, VMS, all other trade unions. All trade unions come together and agitation going on. Even we went there, all Kerala MPs went there and we conveyed to our solidarity. After that, we came here during the previous session. We met Dharmendra Pradhan ji, our then petroleum minister, and submitted a memorandum of all 20 MPs in Lok Sabha for Kerala. But he never listened to us. He told us, why you are coming? Already done it. Already done it. The already cabinet has decided. Tender has been plotted. No point of your memorandum. This is what he told us. You can understand 20 MPs from Lok Sabha, one with an honorable minister. Even he was not saying any sympathy word. This is the attitude of this government. So, I am very much understanding your problem. When this company, Visakhapatnam Steel Plant Public Undertaking Company, is a Navaratna company. If it will go to the private party, their cash out the employees, their production will be also cash out, everything. They will, reservation also not followed. So ultimately, poor workers are losers. So your agitation is very important, and also you came from Visakhapatnam to Delhi. I think that I don't know whether this government is opening their eyes or not. I am little doubt. But the entire opposition parties are with you. The entire opposition parties support are with you. Our solidarities are with you. Whenever this issue comes in Lok Sabha and Rajya Sabha, I can assure you, your voice will be there in the Lok Sabha and Rajya Sabha. So, the opposition party is ready to go anywhere you want. Whether it will go to Prime Minister or Steel Minister or anywhere, you tell us, the opposition party MPs. You send your memorandum. He will sign it and give it to Prime Minister and Steel Minister and other concerned ministers. This I can assure you as a chief of Congress Party. With this words, once again, on behalf of Congress Party in Lok Sabha and Rajya Sabha, I convey my solidarity and support all the trade unions, all the workers from the steel plant in Visakhapatnam, those who are coming here and agitating your legitimate demand. Thank you very much. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.